ఇవాళ నేను కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసేస్తాను. ఇలాచీ వేసానండి, యాస్టీస్గా ఇలాచీ వేసేసాను. ఒక 10 ఇలాచీలు వేసి ఉంటాను. సో వేసేసి ఇవి నేను గ్రైండ్ చేసేస్తాను. నేను కోరుకోలేదండి, నేను కోరకుండా అంటే గ్రేట్ చేయకుండా తురుమకుండా నేను ఇలా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేస్తాను. దాంతో నేను కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేను పంచదార వేయట్లేదు, నేను పంచదార వేయకుండా బెల్లంతోనే చేసేస్తున్నాను. సో మంచిది, బెల్లం కూడా మంచిది, కొబ్బరి కూడా మంచిది. సో ప్రాబ్లం లేదు, రోజుకి 1-2 కొబ్బరి లడ్డు తిన్నా ప్రాబ్లం లేదు. షుగర్ వేసామంటే ఏదో మనం కొంచెం ఆలోచించాలి, కానీ మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. హెల్త్కి హెల్త్, ఐరన్కి ఐరన్ కంటెంట్ వస్తుంది. కొబ్బరి చాలా మంచిది, స్కిన్కే కాదు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా చాలా మంచిది. మనకి గట్ బాగా ఈజీగా ఉండి గట్ మంచిగా ఉండాలి అంటే మాత్రం కొబ్బరి ఒక ముక్కైనా రోజుకి ఒక ముక్క విత్ బెల్లం తినాలని అంటూ ఉంటారు. సో అలా కన్నా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, టేస్ట్కి టేస్ట్, అలా 1-2 తినేసామంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. సో మీరు అలా చేద్దరు. కానీ నేను ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే వీటిల్ని గ్రైండ్ చేసేసుకుంటానండి. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకున్నాక నేను ఇలా నెయ్యి వేసేసుకుంటాను, ఒక 2 స్పూన్. ఎందుకంటే ఇది కొబ్బరి కదా, లవ్స్ ఎలాగో నూనె వదులుతుంది, కానీ మంచి ఫ్లేవర్గా ఉండాలి అంటే మాత్రం నెయ్యి వేసుకోవాలి. వెంటనే వేసేసేయండి, లేకపోతే నెయ్యి కొంచెం కాగితే అదో రకమైన వాసన వస్తుంది. కాబట్టి నెయ్యి కరగక ముందే లేదా నెయ్యి వేసిన వెంటనే మీరు వేసేసేయండి. మీరు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర కానీ లేదా తురిమి పెట్టుకున్న కొబ్బరి కూర కానీ మీరు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇందులో నేను ఇలాచీ వేసానని చెప్పాను, 10 ఇలాచీ యాస్టీస్ వేసేసాను, 10. వీటిని ఇలా కలిపేసుకుని కాసేపు అలా 2-3 విడతలు అలా దీని పచ్చివాసన పోయే వరకు ఆగాలన్నమాట. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా పక్కనున్న గంట సింబల్ని టపేయమని కొట్టండి. నా ఛానల్ని ప్రమోట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇంకో నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు నా వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. మొత్తంగా చూడండి, స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి లడ్డు. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు, ఎందుకంటే కొబ్బరి మాడిపోతుంది. సో మాడిపోతే మాత్రం ఆ వాసన అసలు బాగోదు. సో చాలా చాలా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఎంత సిమ్లో అంటే ఫుల్ సిమ్లో పెట్టేసుకోండి. నెమ్మదిగా టైం పట్టింది, బట్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. సో పడుతుందండి, కాసేపు దీన్ని 2 మినిట్స్ ఇలా వదిలేద్దాం, తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చాలా మంచిగా బ్రౌనిష్గా వచ్చేసింది. ఈ టైంలోనే ఇలాచి ఇందాక నేను డైరెక్ట్గా వేసాను, ఇప్పుడు ఇలా ఒలిచి వేసేస్తున్నాను. దీన్ని ఏం పెద్ద పీసెస్గా ఏం చెయ్యక్కర్లేదు, పొడి కూడా చెయ్యక్కర్లేదు. ఎందుకంటే అవి అప్పుడప్పుడు మనం తింటుంటే పంట కింద పడితేనే చాలా బాగుంటుంది. కాబట్టి నేను యాస్టీస్గా ఒలిచి వేసేసాను. ఇందాక ఒలవకుండా వేసాను, ఇప్పుడు ఒలిచి వేసేసాను. అలాగే ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కొబ్బరి ఒకటే కాదండి, మనం ఈ ఖజూర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసేస్తే అసలు ఈ కొబ్బరి లడ్డు మీరు ఎప్పుడు వదలరు, చేసుకుంటూనే ఉంటారు. కొబ్బరి వస్తే మాత్రం ఈ రెసిపీని మీరు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం ప్రతి స్వీట్లోనూ జీడిపప్పులు వేయడం చూసాం, కిస్మిస్లు వేస్తాం, బాదం పప్పులు వేస్తాం, అలాంటివన్నీ వేస్తాం. కానీ కొబ్బరి లడ్డులో మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఖజూర్ వేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు అది కూడా మన నోట్లోకి వస్తుంటుంది, అదిరిపోతుందండి, అంత బాగుంటుంది. సో ఇలా వేసేసుకుని అప్పుడు మన దగ్గర ఉన్న బెల్లం, నేను పౌడర్డ్ బెల్లం తీసుకున్నానండి. సో కొంచెం బ్రౌన్ కలర్లో రావచ్చు, నో ప్రాబ్లం, బట్ పౌడర్డ్ బెల్లమే వాడుతున్నాను నేను. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. బెల్లం తింటే ప్రాబ్లం లేదు, చక్కగా ఇలాగా పౌడర్డ్ బెల్లాన్ని ఇలా కలిపేసుకుని దీన్ని మొత్తం అంతా ఖజూర్ కొబ్బరిలో కలిసిపోవాలి, బెల్లం అంతా కలిసిపోవాలి. నేను ఇది బాగా కలిపాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, పౌడర్డ్ బెల్లం వేస్తే మనకి ఈ కలర్లో వస్తుంది. ఇప్పుడే కొంచెం మనం ఒక 1 to 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటే సరిపోతుందండి, ఇంకా వెయ్యక్కర్లేదు. అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఇలాచి, బాదాం, ఖజూర్ అండ్ షుగర్, ఆ పౌడర్ అన్నమాట, అవి ఒక
2 స్పూన్స్ వేసాను. అలాగే మిల్క్ మేడ్ ఎందుకు వేసినానంటే మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం మనకి బైండింగ్కి ఆ బంక్ అనేది మనకి జిగురు రావాలంటే కొంచెం వచ్చేస్తుంది అనమాట. మనం ఎలాంటి నీరు పోయలేదు, వాటర్ పోయకుండా మనం చేసినాం కాబట్టి మనం ఇది వేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని మాత్రం ఒకసారి పట్టుకుని బాగా కలపాలండి. సో నేను ఒకసారి మీకు ఫోన్ పెట్టేస్తాను, అంటే కెమెరా తీయడం ఒక్క చేత్తో కష్టం. సో నేను మొత్తం కలిపాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అన్నీ వేసేసాను, మీకు చూపించినవన్నీ వేసేసాను. అంతే అయిపోయిందండి, మొత్తం కొబ్బరి లౌజ్ అయిపోయింది. దీన్ని ఒక నూనె రాసుకున్న ప్లేట్లో చక్కగా వేసేసి ఉండలు కావాలంటే ఉండలు చేసుకోవచ్చు, లేదా బర్ఫీ టైప్లో కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఉండలు కావాలండి, మాకు ఉండల్లా తినాలని అదే రౌండ్గా కావాలి బాల్స్ లాగా అంటే రౌండ్ ఉండలుగా చేసుకోవచ్చు, లేదా దీన్ని ఇలాగా పరిచేసేసి చక్కగా బర్ఫీ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. నేను ఉండలు చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను ఉండలు చేసుకుంటానని చెప్పాను, ఉండలు చేసేసాను. ఉండలు చేసేసి నేను జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఇలాంటి ఉండలు కాకుండా ఇలా ప్రెస్ చేసామనుకోండి పిల్లలకి ఇంప్రెసివ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటికి ఇంపుగా ఉంటే ఆటోమేటిక్గా నోటికి కూడా రుచిగా ఉంటుంది. సో పిల్లలు ఇలా చూసారనుకోండి, బాగున్నాయి కదా, షేప్ బాగున్నాయని తినేస్తారు. కొన్ని ఇలా చేస్తాను, కొన్ని రౌండ్స్ చేస్తాను. కొంచెం మనం కాలా జామున్ చేసుకుంటాం చూసారా, కాలా జామున్లా కూడా మనం ఇలా చేసుకుని పిల్లలకి ఒక ప్లేట్లో పెట్టించేసామనుకోండి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చాలా మంచిది, చాలా హెల్దీ అండి, చాలా అంటే చాలా హెల్దీ. ఇందులో ఉన్నవన్నీ హెల్దీ రెసిపీస్. దీన్ని అసలు లైట్గా తీసుకోవద్దండి. రోజుకి 2 తింటే చాలు, అవసరం లేదు వేరే విటమిన్స్ కావాలని. అంత హెల్దీ అండి. సో ఇలా కాలా జామున్ లాగా ఇలా నేను అన్నీ చేసి పెట్టేసుకుంటానండి. చేసి పెట్టేసుకున్నాక మొత్తం అంతా తయారాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు నేను రౌండ్గా చాలా వేడిగా ఉందండి, ఒక నిమిషం. దీన్ని ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. మీకు తెలుసు కదా కొబ్బరి లౌజ్ ఎలా ఉంటుందో, ఇలాగా రౌండ్గా చక్కగా ఇలా రావాలి. చూస్తుంటేనే మనకి తినాలని అనిపిస్తుంది కదా. సో అలా ఎన్ని కావాలంటే మనం మొత్తం అయ్యే వరకు అలా నాకు ఇష్టమైన షేప్స్లో నేను చేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు చూడండి నా ప్లేట్లో నేను ఎలా గార్నిష్ చేశానో, చక్కగా ప్లేట్లో ఎలా నేను చేశానో చూసారా, డెకరేట్ చేశాను. ఇదేమో ఓవెల్ షేప్ అనమాట. పిల్లలు ఇలా తీసుకుని ఇలా నోట్లో పెట్టేసుకోగానే వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. భలే బాగుంది షేప్ అని చెప్పి తినేస్తారు. ఇది కాలా జామున్ షేప్ అండి. ఇదేమో రెక్టాంగిల్స్, ఇదేమో సర్కిల్, అలాగే ఇది స్క్వేర్. ఇలా స్క్వేర్స్ చేశాను. ఇదేమో మన కుకీస్ లాగా చప్టా చేశాను. మనం ఏం వేసామో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు దీని రెసిపీ నేను మీరంతా చూసారు కాబట్టి మీకు తెలిసిపోతుంది. అసలు చూస్తుంటే మీకే తెలిసిపోతుంది ఎంత బాగుంది. చూసారు కదా, ఇలా రెక్టాంగిల్ తీసుకుని తిన్నారనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా స్క్వేర్గా తీసుకుని తిన్నారనుకోండి అదిరిపోతుంది అనమాట. సో ఇలాగా చూడండి, ఈ ప్లేట్లో కూడా నేను అలాగే మొత్తంగా ఇలా రెక్టాంగిల్స్ కింద, ఇలా సర్కిల్స్ కింద, ఇలా స్క్వేర్స్ కింద, ఇలా ఓవల్ షేప్ లాగా అంటే కాలా జామున్ లాగా, ఇలా కుకీస్ లాగా ఇలా చక్కగా మనం చేసి పెట్టేసామనుకోండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా, వాళ్ళకి ఏ షేప్ కావాలో మ్యాథమెటికల్ షేప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ నాకు సర్కిల్ కావాలి, నాకు రెక్టాంగిల్ కావాలి, నాకు స్క్వేర్ కావాలి అని చెప్పి పిల్లలు, ఓవెల్ కావాలి అని చెప్పి పిల్లలు చక్కగా తినడానికి అలా పంచుకోవడానికి కూడా ఇష్టపడతారనమాట. ఫ్రెండ్స్తో పంచుకుంటారు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. నేను ఇప్పుడు దీన్ని ఒకదాన్ని మాత్రం మీకు బ్రేక్ చేసి చూపిస్తాను. అంటే ఎంత సాఫ్ట్గా వచ్చిందో అది మీకు తెలియాలంటే నేను దీన్ని ఒకసారి ఇలాగా చూసారు కదా, అసలు గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉండకుండా ఎంత సాఫ్ట్గా ఎంత గుల్లగా ఉన్నాయి చూసారు కదా. ఇదేనండి కొబ్బరి లౌజు. హ్యాపీగా చేసేసుకోండి. చాలా అంటే చాలా హెల్దీ, చాలా ఈజీ. నేను చెప్పినట్టు చేసేసుకుని చక్కగా రోజుకి 2 తినండి. మీ వాళ్ళకి పెట్టండి, పిల్లలకి పెట్టండి, పెద్దలకి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా 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 హెల్దీ అండి. ఎంత హెల్దీయో నేను చెప్పలేను, అంత హెల్దీ. సో స్కిన్కి మంచిది, మన గట్కి మంచిది, మన డైజెషన్కి మంచిది, అన్నిటికీ మంచిది. సో దయచేసి మీరు
మీరందరూ తప్పకుండా చేసుకోండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, చాలా బాగా వచ్చాయని కామెంట్ బాక్స్లో పెట్టండి. మొత్తం వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా చేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. నేను కూడా ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్తో మీరు ముందుంటానండి. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. పక్కనున్న గంట సింబల్ని టపిమని కొట్టండి. అలాగే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు ఎంజాయ్ చేసినట్టు, మీరు చేసుకున్నట్టు, చాలా బాగా వచ్చినట్టు. చూడండి అసలు ఎంత బాగుందో, ఆ ప్లేటింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారు కదా, మంచి షేప్స్తో. డూ ట్రై ఇట్ అండి. ముందర సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా నా వీడియో చూడండి. బాయ్ అండి.